హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు చేపట్టిన పీజేఆర్ ఫ్లైఓవర్ ఇవాల్టి నుంచి నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ ప్రజలకు ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇక ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇళ్లు ఆఫీసులకు చేరుకోవచ్చు. వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ ఫ్లైఓవర్ ను 182 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ ఫ్లైఓవర్ వల్ల ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాలకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తప్పనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోకుండా గమ్యస్థానాలను వేగంగా చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ విమానాశ్రయం, అక్కడి నుంచి కొండాపూర్ ప్రాంతాలకు గచ్చిబౌలి వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా రైమంటూ చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ వల్ల ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాలకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తప్పనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోకుండా గమ్యస్థానాలను వేగంగా చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. నుమాన్, ఒకవైపున ఈ ఫ్లైఓవర్ ద్వారా ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్గం వెళ్లేందుకు అవకాశం ఉంటున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, భాగ్యనగరం వాసులకు ఐటీ క్యారిడార్ లో ఇవాల్టి నుంచి పీజీఆర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పీజీఆర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. దాదాపు 182 కోట్ల బడ్జెట్ తో 6 లేన్లలో దాదాపు 1.2 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ కు పీజీఆర్ పేరును పెట్టారు. సో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి ఇటు కొండాపూర్ మార్గంలో వెళ్లేటటువంటి వాహనదారుల ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే కొత్తగా ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 పీజీఆర్ ఫ్లైఓవర్ మీద ఉన్నాము. సో పీజీఆర్ ఫ్లైఓవర్ మీద ఒక్కసారి మనం వ్యూ చూడొచ్చు. ఏదైతే మొత్తం కూడా 6 లేన్లలో ఈ ఫ్లైఓవర్ ని నిర్మాణం చేశారు. మొత్తం 1.2 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయింది. సో ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ ద్వారా నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయి. సో అయితే గచ్చిబౌలి జంక్షన్ వద్ద రద్దీ సమయంలో ఎక్కువగా అంటే గంటల తరబడి వెయిటింగ్ ఉంటుంది, సిగ్నల్ దగ్గర వెయిటింగ్ ఉంటుంది. సో ఆ పరిస్థితికి పూర్తిగా చెక్ పెట్టే విధంగా ఏదైతే బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ ఇది, సో ఇది రావడం వల్ల మాత్రం చాలా వరకు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఎక్కడ కూడా ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పూర్తిగా బ్యారికేడింగ్ ని కట్టారు. ఎందుకంటే గతంలో బయోడైవర్సిటీ దగ్గర జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పూర్తిగా ఏదైతే బై డైరెక్షన్ కింద 2 ఫ్లైఓవర్లు ఉంటాయి, దాని మీద ఇది 3వ ఫ్లైఓవర్ అని చెప్పొచ్చు. సో ఈ బై డైరెక్షన్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఎక్కడ కూడా ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సేఫ్టీ పరంగా కూడా భద్రతా పరంగా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బ్యారికేడింగ్ ని 2 వైపులా కూడా పూర్తిగా బ్యారికేడింగ్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ని కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేశారు. 6 లేన్లలో ఈ ఫ్లైఓవర్ ఉండడంతో సో ముఖ్యంగా కర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. మూల మలుపులు దాదాపు 2-3 ప్రాంతాల్లో మలుపులు ఉన్నాయి కాబట్టి సో అక్కడ ప్రతి చోట కూడా స్టడ్స్ ని ఏర్పాటు చేశారు, బ్యారికేడింగ్ ని. దాంతో పాటు ఏదైతే పక్కన కూడా ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే విధంగా కూడా అన్ని రకాల సైన్ బోర్డ్స్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ మీద స్పీడ్ లిమిట్ 40గా జిహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. సో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల మాత్రం చాలా వరకు ఇటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి నేరుగా ఇటు హైటెక్ సిటీకి, కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాల్లో వెళ్లాలన్నా కూడా ఏదైతే ఇటు కొండాపూర్ నుంచి ఏదైతే ఇటు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్లాలన్నా కూడా ఈ మార్గం చాలా సులభతరం అవుతుందంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. గడిచిన 4-5 నెలల్లోనే ఈ ప్రాజెక్టు స్పీడప్ అందుకుంది. కింద ఏదైతే
రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తయ్యాయి. ఇదంతా కూడా పూర్తవడంతో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ ను హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము, దాదాపు ఈ ఫ్లైఓవర్ డ్రోన్ విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో కూడా. సో దాదాపు 40 స్పీడ్ లిమిట్ ని ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా జాగ్రత్త చర్యలు, ఎక్కడ కూడా ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కూడా అన్ని రకాల జాగ్రత్త చర్యలను అయితే ఇక్కడ తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము రోడ్డుకు ఏదైతే 6 లైన్ రోడ్ కాబట్టి సో ఇక్కడ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు. ప్రతి చోట కూడా స్పీడ్ లిమిట్ 40 అని నిర్ణయించే విధంగా కూడా దాదాపు అడుగడుగున అంటే 10 మీటర్లకు చొప్పున కూడా ఏదైతే 40 స్పీడ్ లిమిట్ అనే విధంగా కూడా ప్రత్యేకంగా సూచికలను దాంతోపాటు సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ ఫ్లైఓవర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దాదాపు 182 కోట్ల భారీ బడ్జెట్తో చేపట్టినటువంటి ఈ ఫ్లైఓవర్ కు పీజీఆర్ పేరు పెట్టడం మీద ఇప్పటికే ఇటు పీజీఆర్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులోకి రానుంది. నవీన్, థ్యాంక్ యూ నుమాన్.